హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త వచ్చేసింది. 65 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు 5% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదనపు పెన్షన్‌పై ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం విడుదల. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తను సర్వీస్‌లో ఉండగా 62 సంవత్సరాలకు రిటైర్ అవుతారు. సో, ఆయా రాష్ట్రాలను లేదా కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితే ఆయా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారంగా 60-63 ఏళ్ల లోపల ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది జరుగుతుందనమాట. రిటైర్మెంట్ అయితే అవుతారు. సో, ఈ యొక్క 60-63 ఏళ్లలో రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి 6 నెలల లోపు పెన్షన్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కల్పించాల్సి ఉంటుంది. అంటే వారు ముందుగానే ఏజీ కార్యాలయానికి పెన్షన్ ప్రపోజల్స్‌ను పంపి ఉంటారు 6 నెలల ముందే. అయినా సరే ఎటువంటి జాప్యాలు జరిగినా సరే ఇంకొక మాక్సిమం 6 నెలలు గడువైతే ఉంటుంది. అంతకు మించి గడువు ఉండదనమాట. సో, అంతకు మించి ప్రభుత్వాలు ఆలస్యం చేసినట్లయితే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెన్షన్ అనేది వస్తుంది. పెన్షన్ అనేది మంజూరవుతుందనమాట. సో, అదృష్టవశాత్తు రిటైర్ అయిన మరుసటి నెల నుంచి పెన్షన్ అనేది కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇక పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయతో ఇచ్చింది కాదండి. పెన్షన్ అనేది ఉద్యోగి తన సేవలో ఉండగా దాచుకున్న డిఫర్డ్ వేజ్ లాంటిది. అంటే అది పెన్షనర్ యొక్క హక్కు. సో, దాంట్లో దయ, దాక్షిణ్యం ఏమీ లేదు. కాకపోతే ఈ యొక్క 70 ఏళ్ళు పైబడిన వారికి వారి ఆరోగ్య ఆహ్, దృష్ట్యా 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. మన ఏపీలో అయితే 7% ఇస్తూ ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఇదివరకు 10%గా ఉండేది. సో, దీన్ని మళ్ళీ తిరిగి 10% పునరుద్ధరించాలని 12థ్ పీఆర్‌సీలో ఈ ప్రతిపాదన ఉంది కాబట్టి, మనకు మళ్ళీ ఇది 10% వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే సో, పెన్షనర్స్ వారు రిటైర్ అవుతున్న సమయం తర్వాత నుంచి వారు తమకు 65 ఏళ్ళు పూర్తయిన తర్వాత నుంచే మాకు ఒక 5%తో మొదలుకొని ఎలాగూ అదనపు పెన్షన్ ఇస్తారు కాబట్టి, ఒక 5%తో ఇవ్వండి అనైతే వారు ప్రతిపాదన కోరుతూ ఉన్నారనమాట ప్రభుత్వాన్ని. సో, యాక్చువల్‌గా ప్రభుత్వం దీనికి తిరస్కరించింది. సో, అదనపు పెన్షన్‌కు తిరస్కరించినా సరే ఒక శుభవార్త అయితే ఉందండి. సో, ఖచ్చితంగా పెన్షనర్స్‌కి శుభవార్త ఉంది. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే వివరాలైతే అర్థమవుతాయి. సో, ప్రభుత్వం ఎందుకు అదనపు పెన్షన్ 65 ఏళ్ళు దాటిన వారి నుంచి తిరస్కరించింది? ఎందుకు ఇవ్వటం లేదు? దానికి కారణాలేంటి? దాని యొక్క విధి విధానాలేంటి? సో, ఏమైనా ప్రభుత్వం మీద భారం పడుతుందనా? లేకపోతే 65 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ గనుక అదనపు పెన్షన్ ఇస్తే వారికి వచ్చే ఉపయోగాలేంటి? సో, దానివల్ల వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకుందాము. అలాగే ఒక శుభవార్త గూడా ఉంది ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే 65 ఏళ్లు దాటిన పెన్షనర్స్‌కు అదనపు పెన్షన్ మంజూరు చేయాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తిరస్కరించిందనే విషయంపై పూర్తి వివరాలు పరిశీలిద్దాము. సుశీల్ కుమార్ మోడీ గారి నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 110వ నివేదిక ప్రకారంగా డిసెంబర్ 2021లో తమ నివేదికను సమర్పించింది. ఇందులో మొత్తం 28 సిఫార్సులు ఉండగా ప్రభుత్వం కేవలం 5 అంటే 5 సిఫార్సులను మాత్రమే ఆమోదించింది. అత్యంత కీలకమైన 65 ఏళ్లు దాటిన వారికి అదనపు పెన్షన్ అనే అంశాన్ని పక్కన పెట్టేసింది. ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సో, మరి ఈ కమిటీలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా సభ్యులుగా ఉండి పెన్షనర్ల సమస్యలను లోతుగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం సమాజంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, పిల్లల ఉద్యోగాల రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉండటం వల్ల వృద్ధాప్యంలో పెన్షనర్స్ ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని 65 ఏళ్లు దాటిన వారికి 5%తో మొదలుకొని 70 ఏళ్లు దాటిన వారికి 10% ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ కొంత అదనపు మొత్తం ఇస్తే వారికి ఆసరాగా ఉంటుందని కమిటీ భావించింది. దేశంలో ఉన్న సుమారు 66 లక్షల మంది పెన్షనర్లలో
ఈ సిఫార్సు ద్వారా దాదాపుగా 10,00,000 మంది 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు మేలు జరిగే అవకాశమే ఉండేది. కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు కాదన్నది అనే విషయానికొస్తే అనేక శాఖల మధ్య జరిగిన ప్రత్యుత్తరాలలో ఆసక్తికరమైనటువంటి మరియు ఆశ్చర్యకరమైనటువంటి కారణాలే వెలుగులోకొచ్చాయి. పెన్షన్ శాఖ ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపగా వారు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి తిరస్కరించారు. సో, దీనికి ప్రభుత్వం చూపిన ప్రధాన కారణాలేంటంటే ఆర్థిక భారం. ఇప్పటికే సివిల్ పెన్షనర్ల కోసం బడ్జెట్‌లో దాదాపు 2.07 లక్షల కోట్లు కేటాయించాల్సి వస్తోందని, అదనపు పెన్షన్ ఇస్తే ఈ భారం మరింత పెరుగుతుందని, దానికి నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. సో, ఫస్టుది ఆర్థిక భారం అని చెప్పింది. సో, సమంజసమే. అంటే ఇది యాజ్ యూజువల్‌గా తెలిసిందే. సో, ప్రభుత్వాలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ఉద్యోగ పెన్షనర్స్‌కు అదనంగా ఏమైనా ఇవ్వాలి అన్నా, లేదా వాళ్ళకి బకాయిలు చెల్లించాలన్నా సరే అదనపు భారం అనైతే చెబుతూ ఉంటాయి. సో, తరచూ వినే మాటే. రెండోది ఆశ్చర్యకరంగా పెరిగిన ఆయుర్దాయం అనైతే రిపోర్ట్ ఇచ్చింది. ఇది కొంచెం వింతగా అనిపించినా ప్రభుత్వం రికార్డులలో చూపించిన కారణం ఇదే. మెరుగైన వైద్య సౌకర్యాల వల్ల ప్రెజెంటు పెన్షనర్లు ఇప్పుడు ఎక్కువ కాలం జీవిస్తున్నారని, అంటే ప్రభుత్వం వారికి ఎక్కువ కాలం పాటు పెన్షన్ చెల్లిస్తోంది. కాబట్టి మళ్ళీ అదనంగా పెన్షన్ మొత్తాన్ని పెంచడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఇక మూడోది రాష్ట్రాలపై ప్రభావం. కేంద్ర ప్రభుత్వం గనక ఈ నిర్ణయం తీసుకుంటే, ఆ ప్రభావం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా తమకు అదనపు పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చాలా రాష్ట్రాలకు అంటే కేంద్రము తన బాధ్యత కాకుండా రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుందని కూడా నివేదిక ఇచ్చింది ఫ్రెండ్స్. సో, రాష్ట్రాలకి ఇది పెను భారంగా మారుతుందని కేంద్రం భావించిందట. సో, ఇక ఎన్‌పీఎస్ నూతన పెన్షన్ విధానం 2004 తర్వాత చేరని చేరని ఉద్యోగులకు ఎలాగో పాత పెన్షన్ లేదు. ఇప్పుడు ఉన్న పాత పెన్షనర్లకు ఇది ప్రయోజనాలు పెంచుకుంటూ పోతే 2 వర్గాల మధ్య అసమానతలు పెరుగుతాయని, ఇది సరైన విధానం కాదని ప్రభుత్వం వాదించింది. అయితే ఈ నివేదికలో ఒక సానుకూల అంశం కూడా ఉంది. పెన్షన్ మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. నామినీ వివరాల్లో చిన్న చిన్న స్పెల్లింగులు తప్పులున్నా, పేపర్లు సరిగ్గా లేకపోయినా నెలల తరబడి పెన్షన్ ఆపేస్తున్నారు. మరి దీనిపై స్పందించిన ప్రభుత్వం రిటైర్ అయిన 6 నెలల లోపే సో, ఇదే శుభవార్త ఫ్రెండ్స్. సో, ఎవరైతే రిటైర్ అవుతారో వారికి 6 నెలల లోపే పెన్షన్ ఖరారు కాకపోతే వెంటనే ప్రొవిజన్ పెన్షన్ మంజూరు చేయాలని, ఒకవేళ అధికారుల తప్పిదాల వల్ల ఆలస్యమైతే పెన్షనర్‌కు వడ్డీతో సహా పెన్షన్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే శుభవార్త అని చెప్పొచ్చు. అలాగే పెన్షనర్స్ తమ బ్యాంకు ఖాతాలను భార్యాభర్తలు ఇద్దరు ఉండేలాగా జాయింట్ అకౌంట్ మార్చుకుంటే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందడం సులభం అవుతుందని కూడా సూచించిందనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క 65 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ అనేది అదనపు పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వటం లేదంటే ప్రభుత్వము 4 ఆహ్, నివేదికలను సమర్పించిందనమాట. అంటే 4 అంశాలను మన ముందుంచింది. మొదటిది ఆర్థిక భారం, రెండోది పెరిగిన పెరిగిన ఆయుర్దాయం అంటూ, మూడోది రాష్ట్రాలపై భారం పడుతుందంటూ, అలాగే ఎన్‌పీఎస్ నూతన పెన్షన్ విధానం. ఈ విధంగా ఈ యొక్క కారణాలను బట్టి తిరస్కరించడం జరిగింది. యాక్చువల్‌గా అదనపు పెన్షన్ గనుక చెల్లించినట్లయితే పెన్షనర్స్ ఈ యొక్క పెరుగుతున్న ధరల దృష్ట్యా చూసుకున్నట్లయితే వారికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. పెన్షనర్స్ కూడా ఈ విధంగా జీవిత చరమకంలో కొంచెం మెరుగుపడే అవకాశము ఉంటుందన్నమాట. మరి దీనిపై ప్రభుత్వం మళ్ళీ దీన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.